ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'డ్రాగన్'. గత ఏడాది 'దేవరాజ్' చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో హృతిక్ రోషన్తో కలిసి 'వార్ 2' చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్‌తో సినిమా స్టార్ట్ చేయనున్నాడు ఎన్టీఆర్. ఇక ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభించగా సంక్రాంతి కానుకగా రెగ్యులర్ షూటింగ్‌కి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కర్ణాటకలోని మంగళూరులో ఫస్ట్ షెడ్యూల్‌ను మొదలుపెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ చేస్తున్నట్టు సమాచారం. పీరియాడిక్ జానర్లో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్లో కనిపించబోతున్నాడట. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ రూపొందించనున్న ఈ మూవీ సైతం 2 భాగాలుగా వస్తుందని టాక్ వినిపిస్తోంది. పైగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్‌ను తీసుకుంటున్నట్లుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఆమె 'బగీరా' అనే మూవీ ద్వారా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మురళీతో కలిసి పనిచేసిన కారణంగా ఇప్పుడు 'డ్రాగన్'లో కూడా ఆమెకి అవకాశం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ మాఫియా నేపథ్య కథ 'డ్రాగన్' పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందనుంది. అందువల్ల ప్రముఖ స్టార్ హీరోయిన్‌ని ఎంపిక చేయాలని టీమ్ ఆలోచనల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ 'వార్ 2' షూటింగ్‌లో బిజీగా ఉండగా ఈ ప్రాజెక్టు పూర్తి అయిన అనంతరం 'డ్రాగన్'పై మరిన్ని వివరాలు వెల్లడి కావచ్చని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ప్రశాంత్ నీల్ సైతం ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతికి టైటిల్ పోస్టర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రంతో 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ చేయాలని ఎన్టీఆర్ చూస్తున్నాడు. మరి ఈ చిత్రం ఏ స్థాయి హిట్ అవుతుందో చూడాలి.